ఆ! సో ఆనాడు కేసీఆర్ హిందూగాళ్ళు, బొందుగాళ్ళు అనేది మీ కరీంనగర్‌లోనే అనుకుంటా కదా? కరీంనగర్‌లోనే. సో అది మీకు అడ్వాంటేజ్ అయినట్టున్నది ఓట్ పోలరైజేషన్‌లో దీంట్లో. మరి ఈసారి అట్లాంటి స్టేట్మెంట్స్ ఏమి కేసీఆర్ నుంచి కానీ మిగతా వాళ్ళ నుంచి కానీ ఏమి వస్తలేనట్టున్నాయి కదా? కేసీఆర్ అది ఇచ్చిన కేసీఆర్ పట్టుకుంటలేరని. కేసీఆర్ నాట్ ఓన్లీ కేసీఆర్ నిన్న ఒక ఛానల్లో 4 అవర్స్ కూర్చున్నాడు. టైంపాస్. కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటేనే టైంపాస్. కానీ కేసీఆర్ మాటలను కేసీఆర్ అంతకుముందు కేసీఆర్ యాస భాష చూసి ఏదో ప్రజలు తెలంగాణ అని చెప్పి అప్పుడు సపోర్ట్ చేసారు. అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చినాం. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గురించి ఎవ్వరు పట్టుకుంటే కేసీఆర్ కుటుంబం గురించి పట్టుకునే పరిస్థితి లేదు. అంటే ఆనాడు కేసీఆర్ ఇచ్చిన ఆ స్టేట్మెంట్ వల్లనే బండి సంజయ్ కానీ బీజేపీ మిగతా స్థానాల్లో ఓట్లు పోలరైజ్ అయ్యి గెలిచారు అనేది మరి మిగతా ఒక మాటని కొంతమంది తీసుకొస్తారు. మిగతా 3 స్థానాల్లో ఇప్పుడు కరీంనగర్లో గెలిచినాం మేము. మరి మిగతా 3 స్థానాల్లో కేసీఆర్ ఒక్కరు కూడా గెలవదని చెప్పి అన్నారు. కారు సారు 16 అన్నాడు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిస్థితి. ఇలా కాంగ్రెస్ పార్టీ కంటే ఒక సీట్ అదనంగా మేము గెలిచినాం కదా. మిగతా 3 స్థానాలు ఎట్లా గెలిచాము? కిషన్ గారు ఎట్లా గెలిచారు, అరవింద్ గారు ఎట్లా గెలిచారు, బాబురావు గారు ఎట్లా గెలిచారు. అంటే అది ఆ విషయంలో ప్రజలు ఆలోచించారు. హిందూ సమాజం జాగృతమైంది, హిందూ సమాజం సంఘటితమైంది. హిందూగాళ్ళు బొందుగాలంటే తీసుకుపోయి బొందబెట్టరు, దానిలో ఏం అనలేదు. దాంతోపాటు మోడీ గారి ప్రభుత్వం అప్పుడు చేసినట్టు అభివృద్ధి సంక్షేమ పథకాల విషయంలో ప్రజల ఆలోచన వచ్చింది. ఇక్కడ యూత్ అందరూ కూడా మార్పు జరగాల్సిందే. బట్ ఎట్టి బస్సులో బీజేపీ గెలవాల్సిందని చెప్పి నన్ను ఆదరించి అభిమానించి కష్టపడి యూత్ అందరూ పనిచేశారు, మహిళలందరూ పనిచేసారు. కాబట్టి అప్పుడు 98,000 మెజార్టీతో గెలవడం జరిగింది. కాబట్టి ప్రజల ఆధారవాళ్ళు కార్యకర్తల శ్రమ లేకుంటే మనం అంత మెజార్టీతో గెలిచేటువంటి ప్రసక్తే లేదు. సో మీ ప్రత్యర్థులు ఇద్దరు సరే, ఆయన పొన్నం ప్రభాకర్ మంత్రిగా వెళ్ళి ఆయన నామినేషన్ దాఖలు చేశారు కాబట్టి, అంటే విత్ రాజేందర్ రావుతో పాటుగా అందులో విప్ ఉన్నాడు, డీసీసీ ప్రెసిడెంట్ ఉన్నారు కాబట్టి ఆయనకే కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయేమో అని అనిపిస్తున్నది. ఇంకొక వైపున వినోద్రావు ఉన్నారు. సో ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అవుతారు ఇక్కడ. సో ఇక్కడున్న కొన్ని నియోజకవర్గాలు కూడా వెలమ కారిడార్గా పిలుస్తూ ఉంటారు. సిరిసిల్ల కానీ, వేములవాడ కానీ, సో దుబ్బాక కానీ, ఈ నియోజకవర్గాలన్నీ కూడా. సో ఇది కూడా మీకు అడ్వాంటేజా? ఎందుకంటే ఓటు ఎవరిని గెలిపించాలి మనోడు అనుకుంటే వినోద్రావు అని నిన్నటిదాకా అనుకుంటే ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చి చేరండి కదా అందులో, అదే కమ్యూనిటీ నుంచి. నా విషయంలో మీకు ఏదో తగులుతున్నట్టుంది అదృష్టం. ఈ కరీంనగర్ పార్లమెంట్లో నా విషయంలో ఎవరు కులాలు చూడరు, హిందుత్వం చూస్తారు. అన్ని కులాలతో సత్సంబంధాలు ఉన్నాయి, అన్ని కులాలను కలుస్తాయి. కాబట్టి ఈ కులము ఆ కులం కాకుండా ఏ కులం కూడా నన్ను ఒక కులపరంగా చూసి బండి సంజయ్ని వ్యతిరేకించాలి, మా క్యాస్టు మేము బండి సంజయ్ని వ్యతిరేకిస్తాము అటువంటి ఎక్కడ ఆలోచన రాదు కూడా. అట్లా ప్రచారం చేసినా కూడా ఆ ప్రచారాలన్నీ మంట కలిసిపోతాయి తప్ప ఆ విధంగా కోణంతో ఎవరు చూడరు. ఏదంటే నేను ధర్మం కోసం పనిచేస్తా, హిందుత్వం కోసం పనిచేస్తాను కాబట్టి దానిలో అన్ని కులాలను భాగస్వామ్యం చేస్తాను. కాబట్టి నాతో ఉన్న కార్యకర్తలు అన్ని కులాలకు సంబంధించిన కార్యకర్తలు ఉంటారు. కాబట్టి అటువంటి ఆలోచన ఎప్పుడు రాదు. ఎన్నికల ప్రచారంలో కామన్గా ఇప్పుడు ఆంధ్ర టైపు ఓకే, అక్కడ ఓన్లీ కులాల ప్రాతిపదికన కులాల రుచితో నడుస్తూ ఉంటుంది. ఇలా సేమ్ ఇప్పుడు అదే వాతావరణం ఎన్నికల తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు, ఎవరు ప్రచారం చేసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం నాకు తెలిసి అటువంటి వాతావరణం ఉంటుంది. కులాల ప్రస్తావన కానీ ఈ కులాల గ్రూపులు కానీ ఆ దిశగా ఆలోచిస్తారని మాత్రం నేను అనుకుంటున్నాను. సో పోయిన 2019 ఎలక్షన్లో మీరు గెలవడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే